మీలో చాలా మంది రైస్ వాటర్ యూస్ చేస్తున్నారా? చేసే ఉంటారు, ఎందుకంటే సోషల్ మీడియాలో అంత హైప్ ఉంది. రైస్ వాటర్, ఈ సింపుల్ వైట్ లిక్విడ్ ఎలా ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది? అసలు ఎవరు ఫస్ట్ యూజ్ చేశారు? టిక్ టాక్ లేదా యూట్యూబా లేదంటే ఇన్స్టాగ్రామా లేదా మన ఇమాజిన్ కూడా తెలియని ఒక 1000 years బ్యాక్ హిస్టరీయా? ఈ రోజు రైస్ వాటర్ యొక్క ఒరిజినల్ స్టోరీని తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఆల్సో రైస్ వాటర్ వల్ల ఏంటి ఉపయోగం, అసలు మనకు తెలియకుండా వాడుతున్నాం కానీ దానివల్ల రియల్ ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో మొత్తం మాట్లాడతాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంది రైస్ వాటర్ ఒక సోషల్ మీడియా ట్రెండ్ తో స్టార్ట్ అయింది అనుకుంటున్నారు, కానీ హిస్టరీ వేరే కథ చెప్తుంది. 1000 years బ్యాక్ జపాన్ లో హేయన్ పీరియడ్ అనే ఒక యుగం ఉండేది. అక్కడ ఇంపీరియల్ ప్యాలెస్ లో ఉండే రాజ కుటుంబం మహిళలకు నేలను తాకే అంత పొడవైన నల్లని ఒత్తైన జుట్టు ఉండేది. వాళ్ళు జుట్టుని కురోకామి అని పిలిచేవాళ్ళు. హిస్టరీ ప్రకారం వాళ్ళు వాష్ చేసిన తర్వాత వచ్చే ఆ మిల్కీ స్ట్రక్చర్ గా ఉండే వాటర్ ని, అంటే యూసురు అని పిలిచే రైస్, ఆ వాటర్ తో హెయిర్ ని ప్రతిరోజు క్లీన్ చేసుకుంటారు. అదే సమయంలో చైనాలో ఉండే ట్యాంగ్ రాజవంశ కాలంలో కూడా రాజవంశంలో ఉండే మహిళలు రాయల్ రైస్ వాటర్ మరియు బొటానికల్ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. హెయిర్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళని హిస్టరీ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. ఈ రైస్ వాటర్ అనే ట్రెడిషన్ వాళ్ళకి జనరేషన్ నుంచి వస్తుంది, అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి పిల్లలకు కూడా అన్నమాట. జపాన్, చైనా మరియు కొరియా విలేజెస్ లో కొనసాగుతూ వచ్చింది అనమాట ఇది. ఈ రైస్ వాటర్ ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు చైనా సౌత్ లో లాంగ్ షెంగ్ పర్వతాల్లో నివసించే రెడ్ యాహో మహిళలు. వాళ్ళ గ్రామం పేరు హువాంగ్లువో. ఈ ట్రైబల్ వాళ్ళకి హెయిర్ అంటే కేవలం బ్యూటీ కాదు, అది వాళ్ళకు ఒక పవిత్రమైన గుర్తు, దీర్ఘాయువు, అది వాళ్ళకి సంపద, అది వాళ్ళ అదృష్టానికి ఒక ప్రతీకగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళ సంప్రదాయ ప్రకారం యాహో మహిళ తన లైఫ్ మొత్తంలో ఒక్కసారి మాత్రమే జుట్టుని కట్ చేసుకుంటుంది, ఎందుకంటే తను వివాహానికి సిద్ధంగా ఉన్నానని ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట అది. కానీ వాళ్ళు కట్ చేసిన జుట్టును మాత్రం పారేయరు. రోజు వేసుకునే హెయిర్ స్టైల్స్ కానీ ఏదైనా అకేషన్ లో హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు ఆ హెయిర్ ని ఒక ఎక్స్టెన్షన్ లాగా, అంటే ఇప్పుడు మనం ఎలాగైతే డమ్మీ ఎక్స్టెన్షన్ వాడుతున్నామో వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ హెయిర్ ని ఒక ఎక్స్టెన్షన్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు సాధారణంగా రైస్ వాటర్ ని యూజ్ చేయరు. వాళ్ళు మౌంటైన్స్ లో స్పెషల్ గా పెరిగే రైస్ తో వచ్చిన రైస్ వాటర్ ని మాత్రమే యూజ్ చేస్తారు. రైస్ వాటర్ తో పాటు పొగల తొక్క, అడవిలో దొరికే అల్లం, టీ బ్యారియన్ ఇలాంటి నేచురల్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తారు. ఒక మట్టి కుండలో ప్రిజర్వ్ చేసి ఆ మిశ్రమం మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా హెయిర్ వాష్ కోసం యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇలా పర్వతాల మధ్య ఉండే ఒక చిన్న గ్రామం గురించి అమెరికా కానీ, లండన్ కానీ, ఈవెన్ ఇండియా కానీ, మరి ప్రపంచం మొత్తం ఎలా తెలిసింది? ఆన్సర్ ఒకటే, టూరిజం. 2000 years స్టార్టింగ్ లో చైనా గవర్నమెంట్ రోడ్స్ ని బిల్డ్ చేయడం అండ్ ఆల్సో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. చైనా ఈకో టూరిజం ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. ట్రావెలర్స్ కానీ, బ్లాగర్స్ కానీ, జర్నలిస్టులు కానీ, డాక్యుమెంటరీ టీమ్ కానీ, వీళ్ళందరూ హువాంగ్లువో గ్రామానికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉండే ఉమెన్స్ హెయిర్ చూసి వీళ్ళందరూ షాక్ అయిపోయారు. చాలా లాంగ్ హెయిర్, చాలా ఒత్తుగా ఉండే హెయిర్ ని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోయారు. తర్వాత ఇంటర్నేషనల్ మీడియా అంటే BBC, డిస్కవరీ లాంటి ఛానల్స్ ఆ విలేజ్ మీద డాక్యుమెంటరీ వీడియో తీయడం స్టార్ట్ చేశాయి. అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. బ్యూటీ కంపెనీస్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ రైస్ వాటర్ ని DIY బ్యూటీ ట్రెండ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. 2018 నుంచి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, టిక్ టాక్ లో రైస్ వాటర్ ఛాలెంజ్ అనేది వరల్డ్ వైడ్ గా వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ ట్రెడిషన్ అనేది గ్లోబల్ బ్యూటీ ట్రెండ్ గా మారిపోయింది. కాబట్టి రైస్ వాటర్ స్టోరీ అనేది ఒక సోషల్ మీడియా హ్యాక్ మాత్రమే కాదు, అది జపాన్ లో మొదలైన ఒక ట్రెడిషన్, చైనాలో తరతరాలుగా భద్రపరిచిన ఒక సంస్కృతి వాళ్ళది, మరియు రెడ్ యాహో తెగ కాపాడిన ఒక సాంప్రదాయం. టూరిస్టులు డాక్యుమెంటరీ ద్వారా పరిచయమైన ఒక అద్భుతమైన హిస్టరీ. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోండి, స్టోరీ నిజమే అయినా రైస్ వాటర్ వల్ల జుట్టు మ్యాజిక్ గా గ్రో అవుతుందని ఇప్పటి వరకు సైంటిఫిక్ గా ఇంకే ప్రూవ్ అవ్వలేదు. మరి దేనికి అసలు ఇది యూజ్, ఎందుకు వాడారు అంటే హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా యూజ్ అవుతుంది, హెయిర్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది, అండ్ ఆల్సో హెయిర్ స్మూత్ గా అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో కాబట్టి హిస్టరీని రెస్పెక్ట్ చేద్దాం. సో రైస్ వాటర్ గురించి మీరు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు సపోర్ట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలుసుకుంటారు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.